యాక్సిడెంట్ అవ్వలేదు. అండ్ నేనేదో ఇర్రెస్పాన్సిబుల్గా థియేటర్కి వెళ్ళిపోయాను, పర్మిషన్ లేకుండా వెళ్ళిపోయాను అనేది అబ్సల్యూట్లీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్. అలాంటిది ఏమీ లేదు. థియేటర్ వాళ్ళు పర్మిషన్ సార్ట్అవుట్ చేసుకున్నారని చెప్పి మేము అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్తే పోలీసులే క్లియర్ చేస్తున్నారు అక్కడ. సో ఇట్ ఈస్ అండర్స్టూడ్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ సార్టెడ్. నేను వాళ్ళ డైరెక్షన్లోనే వెళ్తున్నాను. అండ్ ఒకవేళ నిజంగా పర్మిషన్ లేకపోయి ఉంటే చాలాసార్లు వాళ్ళు వచ్చి చెప్తారు, సార్ మీ పర్మిషన్ లేదంటే మేము ఎన్నట్టు వెళ్ళిపోతాం. వాళ్ళే క్లియర్ చేసి ముందుకు రమ్మంటూ ఉంటే పర్మిషన్ ఉందనుకునే కదా మేము ముందుకు వెళ్తూ ఉంటాం ఇన్ దట్ ఫ్లో ఆఫ్ థింగ్స్. సో నేను ఆ మైండ్ స్పేస్లోనే ఉన్నాను. హాయ్, నమస్తే, వెల్కమ్ టు జీరో టీవీ. నేను మీ కేవీఆర్. తెలంగాణ అసెంబ్లీ అంటే సుదీర్ఘ వాదనల తర్వాత ఇవాళ నిర్వాధిక వాయిదా పడ్డది. ఇందులో రైతు బంధుతో సహా ఫార్ములా ఈ రేస్ కేసులతో సహా అన్నింటి గురించి సుదీర్ఘంగా చర్చించింది సభ. ప్రభుత్వ ప్రతిపక్షాల మధ్య సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఇంకా అన్ని కావాల్సినంత మసాలా తెలంగాణ అసెంబ్లీలో చోటు చేసుకుంది. అయితే అన్నింటికంటే ముఖ్యంగా పుష్ప సినిమాకు సంబంధించిన డిస్కషన్ హైలైట్గా మారింది. వాస్తవానికి పుష్ప సినిమాలో ఒకసారి మనం గుర్తు చేసుకుంటే సీఎంను మార్చేందుకు 500 కోట్ల దుడ్డు సమర్పించి పెళ్ళం ఫోటో ఇవ్వలేదని చెప్పి ఈగో హట్ అయిన పుష్ప సీఎంనే మార్చేస్తాడు. కానీ ఇక్కడ రియాలిటీలో వచ్చేసరికి తెలంగాణ గవర్నమెంట్ చేతిలో పుష్ప చిత్తు అయినట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వాస్తవానికి అంటే దీనికి మొత్తం మూలం ఎక్కడ జరిగింది అంటే ఇంకా మళ్ళీ ఒకసారి బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే సంధ్య థియేటర్ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోవడం, ఆమె కొడుకు శ్రీతేజ్ ఇప్పటికీ హాస్పిటలైజ్ అయి బ్రెయిన్ డెడ్ అయి ఎప్పుడు ఏం వార్త వినాల్సి వస్తుందో తెలియని పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో అటు ప్రభుత్వం ఇటు ఇండస్ట్రీ మధ్య అగ్గిరాజేసిన పరిస్థితి నెలకొంది. అయితే దీనికి సంబంధించి అసెంబ్లీలో ఎంఐఎం ప్రతిపక్ష నేత ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ ఒక సమస్యను లేవనెత్తడం, దాని మీద సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అవ్వడం, ఒక రకంగా చెప్పాలంటే సుకుమార్ పుష్ప 3ని ప్లాన్ చేసి ది ర్యాంపేజ్ అని ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న సంగతి తెలిసిందే కదా. దానికి మించిన ర్యాంపేజ్ అంటే ఇండస్ట్రీతో సహా పుష్పను అడ్డం పెట్టుకుని సినిమా ఇండస్ట్రీ మీద రేవంత్ రెడ్డి సర్కారు ర్యాంపేజ్ను ప్లాన్ చేసినట్టయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఒకసారి దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తంగా పుష్ప 2 సినిమాకు సంబంధించి రికార్డు కలెక్షన్స్, బాహుబలి ఇంకేదో సినిమా తర్వాత థర్డ్ ప్లేస్లో ఉంది. 1500-1600 కోట్ల రూపాయల వసూలను సాధించిందని చెప్పి ఒకవైపు అభిమానుల సంబరాలు, మరోవైపు సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు ఇవన్నీ వస్తున్న తరుణంలో డిసెంబర్ 4వ తారీఖున ప్రీమియర్ షోకు హాజరైన అల్లు అర్జున్ ఓపెన్ టాప్ కారులో చేతులు ఊపుతూ స్టాంపేడ్ కు కారణమవడం, మరుసటి రోజు తెల్లవారుజామున రేవతి అనే మహిళ తన కొడుకు ఇద్దరు తొక్కిసలాటలో గల్లంతవడం, ఇవన్నీ చూసిన తర్వాత అప్పటికప్పుడు అంటే ఈరోజు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం ఏంటంటే तब डीसीपी आके सीधा हटा के इनके जो भी है सब सिक्योरिटी वाले पुलिस को हैंड ओवर कर देके डीसीपी जाके हीरो को बोल दिए कि भाई तुम तुरंत निकलना, नहीं तो हम लोग अरेस्ट करना पड़ता, क्योंकि 2 लाश गिर गए बाहर, आप यहाँ पर थिएटर में बैठ के तमाशा किए तो ये कंट्रोल नहीं होने वाले हैं, हम नहीं सुनने वाले हैं, आपको अरेस्ट करके पुलिस स्टेशन लेकर जाना पड़ता, आप तो निकलो। जबरदस्ती से वो हीरो को हमारा डीसीपी वो लॉ एंड ऑर्डर सिचुएशन देकर उनको बाहर लेकर आए। बाहर गाड़ी में बिठाने के बाद फिर जाते होकर फिर रूफटॉप निकाल के फिर लोगों को ऐसा कर रहा, तो ये कैसे इंसान है, हम लोग क्या बोलना है। ఆ రోజు పుష్ప 6 గంటల్లోనే బెయిల్ మీద రిలీజ్ అవ్వడం, మరి ఆయన ఎంత దుడ్డు సమర్పించిండో ఏమో తెలియదు కానీ ఇంచుమించుగా 4 కోట్ల రూపాయలు బెయిల్కు ఖర్చు అయిందని చెప్పి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఒక వ్యవస్థ, ఒక సెలబ్రిటీ, ఒక ఇండస్ట్రీ మొత్తం కదిలితే ఒక అంటే వీఐపీకి ఎట్లా బెయిల్ వస్తుంది అనేది ఆ రోజు చూపించిన ఘటన. దాని మీద అటు ప్రభుత్వం ఇటు పోలీసు యంత్రాంగం తెలంగాణ ప్రభుత్వం అందరూ కూడా బ్లేమ్ అయిన పరిస్థితి. అంటే ఇండస్ట్రీ తలుచుకుంటే ఒక ప్రభుత్వమే షేక్ అవుతుందన్న డిస్కషన్ తెలంగాణ సమాజంలో ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇవాళ అనూహ్యంగా అసెంబ్లీలో దీనికి సంబంధించిన అంటే పుష్ప సినిమాకు సంబంధించిన డిస్కషన్ రావడంతో కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినాయి. ఒకసారి దీనికి సంబంధించి అక్బరుద్దీన్ ఓవైసీ ఏం మాట్లాడిండో, रेवंत रेड्डी लेकिन मैं बोल रहा हूं, मैं नाम लेना नहीं चाहता वो मशहूर फिल्म स्टार का। वो फिल्म स्टार गए थिएटर को पिक्चर देखने के लिए, बैठे हुए थे, गड़बड़ हुई, उसके बाद पुलिस वाले आकर बोले कि भगदड़ हो गई, स्टैम्पेड हो गया, 2 बच्चे गिर गए हैं, एक लेडी मर गई है, तो उसके बाद में वो फिल्म स्टार पलट के ऐसा मुस्कुराते हैं और बोलते हैं अब तो पिक्चर हिट होने वाली। और जो लोग बोल रहे हैं कि वेव कर लेते गए, सिनी प्रमुखुलु ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతుండ్రు, నన్ను తిడుతురు, అతన్ని పరామర్శిస్తున్నారు. ఏమైంది అధ్యక్ష, అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించారు, కలిసిండ్రు, అభినందించారు. కానీ ఆ పిల్లగాన్ని
కనీసమన్న పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండ్రో ఏం కోరుకుంటుండ్రో నాకైతే తెలియదు. సో ఇది విషయం. ఈ గ్యాప్లో అంటే రోజులు గడుస్తున్న కొద్దీ ఇంచుమించు 12 రోజుల తర్వాత సినిమా ఇండస్ట్రీ నుంచి అల్లు అరవింద్, సుకుమారు, తర్వాత సినిమా నిర్మాతలు అందరూ పోయి శ్రీతేజ్ను పలకరించడం. ఆ తర్వాత అంతకుముందు రేవంత్ రెడ్డి ఆజ్ తక్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఏమన్నా పాకిస్తాన్ బోర్డర్లో యుద్ధం చేసిండా లేకపోతే ఏమన్నా సైనికుడా, ఒక ఆఫ్టర్ ఆల్ మేకప్ ఆర్టిస్టే కదన్న చర్చ మధ్య మరుసటి రోజే కాంగ్రెస్ శ్రేణులు, తర్వాత గులాబీ దండు వీళ్ళందరూ కూడా సోషల్ మీడియా యుద్ధానికి కారణమైందనమాట ఆ డిస్కషన్. వాస్తవానికి మానవతా దృక్పథంతో ఆ రోజు ఎవరు స్పందించిన పరిస్థితి కనపడలేదు. ఎందుకంటే దీనికి అంతటికి ఆజ్యం పోసింది ఎక్కడ అని ఒక లాజిక్ గనక మనం చూసినట్టయితే కేటీఆర్ పలు సందర్భాల్లో సినిమా యాక్టరు ఈయన పేరు మర్చిపోయాడు, ఆయన చెప్పేటప్పుడు పేరు మర్చిపోయాడు, తెలంగాణ సీఎం అని చెప్పి అటు ఇటు చూసిండు కొద్దిగా, మనవానికి ఆయన ఎక్కడో తలిగింది. అయితే నేనేమంటున్నా, గింత అన్యాయం అని పేరు మర్చిపోతే జైలు పెడతావు ఇక అని చెప్పి వకాల్తా పుచ్చుకొని అల్లు అర్జున్ మీద మాట్లాడిన దగ్గర నుంచి మొదలు పెడితే ఇక ఈ సీన్ అంతా క్రియేట్ అయినట్టు అటు రాజకీయ వర్గాల్లో ఇటు సినీ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతుంది. కానీ వాస్తవంగా జరగాల్సింది ఏంటి, ఆ శ్రీతేజ్ హాస్పిటలైజ్ అయిన 3 రోజుల తర్వాత అల్లు అర్జున్ స్పందించిండు. నా తరపు నుంచి I'd like to donate an amount of ₹25 lakhs. This is just as a goodwill gesture. అంటే మాట్లాడిండు. కానీ మొన్న సివి ఆనంద్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ మూవీ టీం నుంచి కానీ అల్లు అర్జున్ కుటుంబం నుంచి కానీ కేవలం 5 లక్షల రూపాయలు మాత్రమే ఇప్పటిదాకా చెల్లించారు అని చెప్పి ఆయన ఒక సంచలన ప్రకటన చేసిండు. హాస్పిటల్కి వెళ్ళి ఆ అబ్బాయిని పరామర్శించి హాస్పిటల్ బిల్స్ అన్ని కూడా గవర్నమెంటే కడతానని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మరొక ప్రకటన విడుదలైందనమాట. ఈ నేపథ్యంలో పుష్ప సినిమా ఇంకా అయిపోలేదు, ప్రభుత్వం సైడ్ నుంచి ఇంకా చాలా పెద్దగానే లాక్ చేసే ప్రయత్నం జరుగుతుందని చెప్పి అందరూ ఒక లాజికల్ కంక్లూజన్కి వచ్చిన పరిస్థితి. ఆ తర్వాత పోలీస్ శాఖ నుంచి హైకోర్టుకు అటు సుప్రీంకోర్టుకు కూడా అంటే ఆ రోజు మధ్యంతర బెయిల్ రావడం కరెక్ట్ కాదు, పోలీస్ శాఖను బ్లేమ్ చేస్తూ అసలు ఈ కేసుకు సంబంధించిన పూర్వాపరాలు ఏంటి అన్న విషయాలను కూడా సీన్ బై సీన్ బయటకు వచ్చినాయి. వాస్తవానికి సంధ్యా థియేటర్ అల్లు అర్జున్కు మూవీ టీంకు ఒక లేఖ కూడా రాసింది. ఎందుకంటే ఇన్ని థియేటర్ల మధ్య ఇంత హెవీ ట్రాఫిక్ మధ్య మీరు వస్తే ఈ ట్రాఫిక్ని కంట్రోల్ చేయలేము, అభిమానులని కంట్రోల్ చేయలేము అని లిఖితపూర్వకంగా లెటర్ పెట్టినా కూడా అదేది చెవికెక్కించుకోకుండా శ్రీవల్లి, పుష్ప, మిగతా టీం అందరూ కూడా వచ్చి సినిమాని ఎంజాయ్ చేసి పోయినరు. తర్వాత 2 ప్రాణాలు గాల్లో కలిసినాయి. ఇదంతా ఇక చూసిన విషయమే. ఈ మొత్తం ఎపిసోడ్ అయిపోయిన తర్వాత, ఆ స్టాంపేడ్ అయిపోయిన తర్వాత ప్రభుత్వమే ఇన్వాల్వ్ అయ్యి ఆకాంక్ష్ యాదవ్ అనే డీసీపీ ఈ పుష్ప 2 స్టాంపేడ్కి సంబంధించి సంధ్యా థియేటర్ తొక్కిసలాటకు సంబంధించి కేసు ఫైల్ చేసింది. అందులో అల్లు అర్జున్ సెక్యూరిటీ వింగ్తో పాటు సంధ్యా థియేటర్ యాజమాన్యాన్ని ముద్దాయిలుగా చేరుస్తూ, అక్యూజ్డ్గా చేరుస్తూ అల్లు అర్జున్ A11గా అంటే 11వ నెంబర్ ముద్దాయిగా ఆయనను చేర్చి ఇంటికి వెళ్ళి నోటీసులు ఇచ్చినా కూడా ఒక వారం 10 రోజుల పాటు షో చేసిండు తప్ప పోలీసు స్టేషన్కి వచ్చి కానీ కోర్టుకు హాజరై కానీ తన వివరణ ఇవ్వకపోవడం ఇక్కడ అతిపెద్ద బ్లాంక్ అనమాట. దీనికి తోడు ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేయడానికి వెళ్తే పుష్ప పోలీసుల మీద ఎట్లా ఫైర్ అయిందో కూడా చూసినాం కదా. ఇది పద్ధతి కాదు అని చెప్పి కాఫీ తాగుతూ ఎంత జాలీగా ఇక పోలీసులకు కటింగ్లు ఇచ్చినా చూసినాం కదా. ఇవన్నీ కూడా అంటే 1 by 1 పుష్ప ఆరగెన్స్, పుష్ప ఓవర్ యాటిట్యూడ్ ఇవన్నీ కూడా ప్రభుత్వాన్ని అటు ప్రజలను ఒక్క పుష్ప అభిమానులను తప్పిస్తే, అల్లు అర్జున్ ఆర్మీని తప్పిస్తే ఎవ్వరికి కూడా మింగుడు పడలేదు. అందుకే చిరంజీవి లాంటి అంటే అతిపెద్ద సినిమా స్టార్ కూడా పవన్ కళ్యాణ్ అంటే ఆంధ్రప్రదేశ్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి హోదాలో, డిప్యూటీ సీఎం హోదాలో ప్రాతినిధ్యం వహిస్తున్న పవన్ కళ్యాణ్ కూడా పెద్దగా ఎక్కడ జోక్యం చేసుకోలేదు. కేవలం బెయిల్ కోసం తమ వంతు ప్రయత్నాలు బ్యాక్ ఎండ్లో చేసారు తప్ప ఎక్కడ సీన్ ముందరకు వచ్చి షో చేయలేదు. ఎందుకంటే ఈ బ్రిక్ బై బ్రిక్ పేర్చుకొని ఎట్లా ఎదగాలో చూసిన క్యారెక్టర్లు అవి. సో ఆ అటిట్యూడ్ కానీ, ఆ హుందాతనం కానీ, అది కానీ అల్లు అర్జున్లో కనిపించలేదని ఆ రోజు సినిమా ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చిన చాలా మంది ఆఫ్ ది రికార్డ్గా మాట్లాడింది. సో ఇవన్నిటిని ఇంత జరిగినా కూడా ఎక్కడ కూడా అల్లు అర్జున్లో కానీ అల్లు కుటుంబంలో కానీ మానవతా దృక్పథంతో స్పందించిన దాఖలాలు అయితే లేవు. సో ఇది మొత్తం సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసింది. సో మరి దీనికి సంబంధించి ఎట్లాంటి ఛార్జ్ తీసుకుంటారు, ఏం చేస్తారు అన్నది ఇంకా రాబోయే రోజుల్లో చూద్దాం. తర్వాత అల్లు అర్జున్ రిలీజ్ అయిన తర్వాత అదేదో షోకి వెళ్ళినట్టు ప్రతి ఒక్కరు పలకరించకపోతే పాపం అయిపోతుంది అన్నట్టు అందరూ క్యూ కట్టి ఆయనను పరామర్శించుకోవడం, కౌగిలించుకోవడం ఇవన్నీ చేయడం కూడా పెద్ద వివాదాస్పదం అయిపోయింది. ఆ ఇన్సిడెంట్ తర్వాత మొత్తం ఇండస్ట్రీ ప్రముఖులంతా అంటే నిర్మాతలు, డైరెక్టర్లు, కీలక వ్యక్తులందరూ కూడా కలిసి ప్రభుత్వానికి మనం ఇట్లా లొంగిపోతే కరెక్ట్ కాదు, ఇట్లా ఎన్నాలని భయపడుతూ ఉందాం, ఒక ఇన్కన్వెన్షన్ కూల్చివేత ఇప్పుడు పుష్ప 2లో
అంటే ఏ మాత్రం సంబంధం లేని అల్లు అర్జున్ ఎట్లా అరెస్ట్ చేస్తారని చెప్పి ఏదో తీర్మానం కూడా చేసుకున్నారని చెప్పి సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. అంటే సినిమా ఇండస్ట్రీ అయితే ఏమన్నా అదే ఊహాతీతమా, వాళ్ళు ఏమన్నా డెమిగాడ్సా? సో ఇదంతా జరిగిందనమాట. పైగా తెలంగాణకు సినిమాకు పెద్దగా సంబంధం ఉండదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత ఫ్యాన్ బేస్ కానీ ఇతర తమిళనాడులో ఆరాధించినట్టు కానీ తెలంగాణలో అట్లా ఆరాధించారు. పైగా ఈ ఉన్న తుపేల్ హీరోలు ఎవరు కూడా మన తెలంగాణకు సంబంధించిన వ్యవహారం కాదు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి కొన్ని కఠినమైన చర్యలని ఆశించిర్రు. ఈరోజు అసెంబ్లీ సాక్షిగా కూడా అదే జరిగింది. రేవంత్ రెడ్డి తాను సీఎం కుర్చీలో ఉన్నంతకాలం ఏ ఒక్క సినిమాకు కూడా బెనిఫిట్ షోలకు కానీ రేట్లు పెంచుకోవడానికి కానీ ఇట్లా షోలు చేయడానికి కానీ సహించే ప్రసక్తి లేదు, పర్మిషన్ ఇచ్చేది లేదని చెప్పి అవుట్ రైట్ గా చెప్పిన నేపథ్యంలో आप बिजनेस कर लो, आप पिक्चर निकालो, पैसे कमाओ, सरकार से इंसेंटिव्स ले लो, सब्सिडीज ले लो, स्पेशल प्रिविलेज शूटिंग के लिए जो होना है वो मांगो, मगर किसी का हत्या होने के बाद, किसी का जान चलाने के बचाने के बाद, किसी का जान लेने के बाद आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले। मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं। సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు ఏం కానుందన్నది ఆసక్తికరమైన చర్చ. ఈ లోపే మనగా గులాబీ మంద వీళ్ళందరూ కూడా సినిమా ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్కు తరలిపోతుందా అని చెప్పి సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట. వీళ్ళు అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ప్రభుత్వం ఒక ఇనిషియేషన్ తీసుకుంది. నువ్వు అవునన్నా కాదన్నా రాజ్యాధికారం ఎవరి చేతుల్లో ఉంటే వాడు ఆడిందే ఆట పాడిందే పాట. సినిమా ఫేక్, సినిమా రీల్ అంతే, కానీ రియల్ వేరు. దీన్ని గుర్తించకుండా ఇటు సమాజాన్ని అటు అభిమానులను ఇతర అన్ని రంగాలను కూడా వీళ్ళు మభ్య పెడతా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. దయచేసి మీ స్టాండ్ ఏంటో కూడా చెప్పాలి. ఈ రోజు మొత్తం అయిపోయిన తర్వాత హరీష్ రావు అన్న మాట్లాడతాడు. అల్లు అర్జున్ వ్యవహారం దాని మీద కూడా మాట్లాడిన ముఖ్యమంత్రి ఇవాళ అక్కడ ఒక మహిళ చనిపోవడం అది బాధాకరం, విచారకరం. దాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తా ఉంది. నువ్వు ఇంత మాట్లాడుతున్నావు కదా, మరి చట్టం ఇవాళ కాంగ్రెస్ పార్టీకో రేవంత్ రెడ్డికి చుట్టమైందా? నీ సొంత ఊరు కొండారెడ్డిపల్లిలో సాయిరెడ్డి అని మాజీ సర్పంచ్ నీ తమ్ముళ్ళ వల్లనే ఆత్మహత్య చేసుకుంటున్నా, నీ తమ్ముళ్ళ వేధింపుల వల్ల చనిపోతున్నా అని సూసైడ్ లెటర్ రాస్తే నీ తమ్ముడిని ఎందుకు అరెస్ట్ చేయవని నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ వేరు, కొండారెడ్డిపల్లిలో జరిగిన ఇన్సిడెంట్ వేరు. దానికి సంబంధించిన డిబేట్ జరగాల్సిందే, ఆ వ్యక్తికి సంబంధించి ఏదో ఒక న్యాయం జరగాల్సిందే. ఇదంతా ఓకే, ఓపెన్ డిస్కషనే. కానీ ఇప్పుడు జరుగుతున్న కీలక చర్చను వీళ్ళు పక్కదారి పట్టించేలాగా చేయడం కరెక్టా? సో ఇదంతా తెలియాల్సి ఉంది. సో ఈ మొత్తం ఎపిసోడ్లో అత్త తిట్టినందుకు కాదు తోటికోడలు నవ్వినందుకు అన్న కోణంలో ఏమైనా విచారణ చేస్తున్నారా, లేక పుష్ప 2ను అల్లు అర్జున్ నిజంగానే లాక్ చేయబోతున్నారా, అసలు ఏం జరగబోతుంది తెర వెనుక అన్నది ఇంకా మరికొద్ది రోజుల్లో తేలే అవకాశం ఉంది. మొత్తానికి ఈ మధ్యంతర బెయిల్కి సంబంధించిన డిస్కషన్ కూడా హైలైట్గా మారింది. ఎందుకంటే 6 గంటల్లోనే బెయిల్ రావడం, అర్ధరాత్రి 12 గంటల లోపు రిలీజ్ చేయాలని చెప్పి ఆదేశాలు రావడం కూడా హైలైట్. జనరల్గా జైల్ నామ్స్ ప్రకారం, జైల్ ప్రొసీజర్ ప్రకారం 6 గంటల తర్వాత బెయిల్ పేపర్స్ అందినా కూడా రిలీజ్ చేయరు. 6 to 6 అంటే సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు బెయిల్ వచ్చినా కూడా ఏం చేయడానికి ఉండదు. ఎందుకంటే అది జైలర్స్కు సంబంధించిన వ్యవహారం, జైల్ మాన్యువల్. సో ఇవేవి తెలియకుండా సోషల్ మీడియాలో ట్రోల్ చేసిన చాలామంది అభిమానులను కూడా ఈరోజు అంటే ఏరి ఎతికి మరీ అరెస్టులు చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. సో మొత్తం మీద అల్లు అర్జున్ మూవీ ద్వారా ఇండస్ట్రీకి ఒక బలమైన సంకేతం అయితే వెళ్తూ ఉంది. దాంతోపాటు ఇక ముందు కూడా ఇట్లాంటి స్టాంపేడ్లకు ఆస్కారం లేకుండా ప్రభుత్వం తీసుకుంటున్న జాగ్రత్తలను నిజంగానే అభినందిద్దాం. ఇంకా ఏం జరిగినా కూడా ప్రభుత్వాలు ఇట్లనే కఠినంగా వ్యవహరిస్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జీరో టీవీ. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.